ఏంటా మాటలు? అవునండి, ఇప్పుడే మీ తమ్ముడు గారు వచ్చి ఈ రోజు నాకు సర్ప్రైజ్ ఉందని చెప్పి వెళ్లారు. రాజు చెప్పాడంట. నాకు అర్థమవుతుంది. ఈరోజు అనాథాశ్రమంలోని వాళ్ళందరినీ రమ్మని పిలిచారు. వాళ్ళొచ్చారంటే నాకు చావు మూడినట్టే లెక్క. ముందంటే అశోక్ని అడ్డం పెట్టుకుని విరూపాక్షిని అరెస్ట్ చేయించారు. నన్ను ప్రమాదం నుంచి తప్పించారు. ఈరోజు నన్నెవరు కాపాడతారు? ఈరోజు కూడా అశోకే కాపాడతాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా అశోక్ని మీరే జైల్లో పెట్టించారు కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాడు? వస్తాడు కోమలి. అదే మేము నీకిచ్చే పెద్ద గిఫ్ట్. నీ అశోక్ని బయటికి తీసుకొస్తావని చెప్పాను కదా, నీకిచ్చిన మాట ప్రకారమే నీ అశోక్ని ఆల్రెడీ బయటికి రప్పించేశాం. ఏంటి, అశోక్ని బయటికి రప్పించారా? అయితే నేను అశోక్ని కలవచ్చా, మాట్లాడొచ్చా? కుదరదు. ఎందుకు కుదరదు? విజయాంబిక గారు, ప్లీజ్ అండి, నా అశోక్తో ఒక్కసారి మాట్లాడతానండి, ప్లీజ్ అండి, ఒక్కసారి అండి, ప్లీజ్. సరే రే, ఫోన్ చేయి. హలో అశోక్, కోమల్ నీతో మాట్లాడుతుందంట. అశోక్, కోమలి, అశోక్, అంతా మమ్మ వల్లే. ఆ అశోక్ గారిని బయటికి తీసుకురావద్దని చెప్తే వాణ్ణి బయటికి తెప్పించింది. వాడు రాకపోతే ఏమైంది ఇప్పుడు? ఎలా ఉన్నావు అశోక్? కోమలి, నువ్వేడవకు. నాకు చాలా భయంగా ఉంది అశోక్. మన పెళ్లి జరిగేదేమో అనిపిస్తోంది. నేను ఒంటరిదాన్ని అయిపోతానేమో, నాకెవరూ లేరనిపిస్తోంది. కోమలి, ఇవన్నీ మాట్లాడడానికి ఇది సమయం కాదు. ఎవరైనా వింటే మొదటికే మోసం వస్తుంది. నన్ను మాట్లాడనివ్వండి విజయాంబిక గారు, ప్లీజ్. ఆ అశోక్ గన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఉంటాడు. మనతో ఇన్నాళ్ళుండి మనల్నే మోసం చేస్తుంది ఆ కోమలి. మనల్నే కాదు, మనందరికి అన్నం పెట్టిన అమ్మనే మోసం చేసింది. కోమలి ఇన్ని రోజులు అమాయకురాలనుకున్నాం, ఇంత డబ్బు మనిషి అనుకోలేదు. అట్లాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఈ రోజు దాన్ని అంతు చూడాల్సిందే. అవును, చూడాల్సిందే. రాజు, ఏర్పాట్లన్నీ బాగా చేశావు. ఇంతకీ అసలైన వాళ్ళేరి? అదిగో వస్తున్నారన్నయ్య. చావడానికి కూడా ఇంత బాగా రెడీ అయ్యే దురదృష్టవంతురాలు ఈ రూపేనేమో. అమ్మ రుక్మిణి, నాయనా, విష్ యూ హ్యాపీ బర్త్డే అమ్మా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.
నవ్వు రూపా నవ్వు. ఇదే నీకు ఆఖరి నవ్వు. హ్యాపీ హ్యాపీ బర్త్డే రుక్మిణి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రుక్మిణి. హ్యాపీ బర్త్డే రుక్మిణి. థ్యాంక్స్ చిన్నాయనా. నాన్న ఇంటి ఏర్పాటు చేసి అమ్మ కోసం కేక్ తీసుకురాలేదా? తీసుకొచ్చాను బంటి. అయితే తీసుకురా నాన్న. రాజు, రుక్మిణి వచ్చింది. ఇంతకీ రూప్ ఎక్కడా? ఇంకా రాలేదు. పైన రెడీ అవుతోంది బావగారు. అందరూ వచ్చేసారు కదమ్మా, వెళ్ళి పిలు. అలాగే బావగారు.